హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి క్రిస్పీగా కరకరలాడుతూ మినప అప్పడాలు రావాలి అంటే ఏం చేయాలో ఈరోజు వీడియోలో చిన్న ట్రిక్తో చెప్తానండి. సో మనకు అప్పడాలు అంటే గుర్తుకొచ్చేది చాలా వరకు షాప్లో కొనుకొచ్చుకునే చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈరోజైతే ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో చూపించబోతున్నాను. అయితే మన వీడియో కనుక మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా మినప అప్పడాలు ఏ విధంగా చేయాలో మీకైతే తెలుస్తుందండి. సో చూస్తున్నారు కదా, చేతిలో వేసి నలిపితే ఎంత బాగా నలిగిపోతున్నాయో. ఈ మినప అప్పడాలు చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ చాలా అంటే చాలా సింపుల్గా చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడంటే అప్పుడు పప్పుచారుకు కానీ వేరే సైడ్ డిష్కు చాలా ఈజీగా ఉపయోగపడతాయి. లేట్ చేయకుండా వెళ్దామా. మినప్పప్పుతో అప్పడాలు చేయడానికి మనకు ముందుగా కావాల్సింది గుండు మినపప్పు అండి. ఈ మినపప్పునైతే నేను శుభ్రంగా కడిగి 2 రోజులైతే ఆరనిచ్చానండి. పూర్తిగా ఆరిపోయిన ఈ మినపప్పును మనమైతే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇవి కడగకుండా కూడా చేసుకోవచ్చు, కానీ వీటిపైన తెల్ల తెల్లగా ఉంటుంది కదండి, కాబట్టి కంపల్సరీగా వీటిని కడిగి ఉల్లారనిచ్చిన తర్వాత అప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేస్తే గిర్నీకైనా వేసుకోవచ్చు. నేను కప్పు మినపప్పుతోనే అప్పడాలు చూపిస్తున్నాను కాబట్టి నేనైతే మిక్సీకి అయితే వేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాము. చూడండి, మనకైతే ఈ మాదిరిగా అయితే వచ్చింది కదా పిండి. అయితే చూడండి మెత్తగా అయితే వచ్చింది. ఇప్పుడైతే దీన్ని జల్లించి అయితే తీసుకోవాలండి. ఎందుకంటే చిన్నగా మనం ఎంత మిక్సీ పట్టుకున్నా కూడా కొంచెం రవ్వ మాదిరిగా ఉంటుంది, కాబట్టి కంపల్సరీగా జల్లించి అయితే తీసుకోవాలి. చూడండి, జల్లించుకున్న పిండిలో ఇట్లా రవ్వ మాదిరిగా వెళ్ళింది కదా, ఇదైతే తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. నేను ఈ అప్పడాలు ప్లెయిన్గా చేస్తున్నాను కాబట్టి సాల్ట్ సోడాకు మించి ఏమీ వేయట్లేదు. మీకు ఇంకా ప్లెయిన్గా వద్దు అనుకుంటే కొంచెం వాము కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. ఇందులో సాల్ట్ ఉన్న సోడా వేసాం కదా, అది మొత్తం మిక్స్ అయ్యే మాదిరిగా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేస్తూ మనమైతే గట్టిగా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. మరీ లూజ్గా ఉండకూడదు అన్నమాట. కాబట్టి వాటర్ అయితే చూసుకుంటూ వేసుకొని మనం చపాతీకి అయితే ఏ మాదిరిగా అయితే మనము కలుపుతామో అదే మాదిరిగా అయితే కలుపుకోవాలి. ఇది మినప్పిండి కాబట్టి కొంచెం కలపడం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అంత బంకలాగా ఉంటుంది కాబట్టి చేతికి అతుక్కుంటూ ఉంటుంది, కాబట్టి కొంచెం టైం పడుతుంది, కానీ గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూపిస్తాను మళ్ళీ. చూడండి, ఈ మాదిరిగా అయితే మనకు కలిపైతే పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, బంక బాగా ఉంటుందని చెప్పాను కదా మినప్పిండికి అయితే. చూడండి, చేయికి ఎంత అంటేసింది కదా. కొంచెం చేయికి ఆయిల్ రాస్తూ ఈ పిండి పిసికామనుకోండి, మనకు చేతికి ఎక్కువగా అతుక్కోకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీని అయితే కాసేపు అయితే నాననివ్వాలండి కంపల్సరిగా. మనకు ఫైనల్గా పిండి అయితే ఈ మాదిరిగా నానిపోయింది కదా. ఇంకా దీన్ని ఇంకా సాఫ్ట్గా చేయాలి కాబట్టి ఏం చేయాలో చూపిస్తాను. మన ఇంట్లో చిన్న చిన్న రోళ్ళు ఉంటాయి కదండి, వాటితోటి రోల్కు దంచేది ఉంటుంది కదా, దాంతో ఇలా ఒక 15 మినిట్స్ దాకా ఇలా అంటూనే ఉండాలండి. ఎందుకంటే ఇది మినప్పిండి కాబట్టి బాగా సాఫ్ట్గా రావాలంటే కంపల్సరీగా ఇలా ఏదైనా బరువైన వస్తువుతోటి ఇలా కొడుతూ ఉండాలి. రోల్ లేకపోయినప్పుడు మన ఇంట్లో చపాతీ కోల అయితే ఉంటుంది కదా, దాంతోనైనా కూడా చేసుకోవచ్చు. చూడండి, దాంతో కొట్టడం వల్ల పిండి అయితే మంచి సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్తో కూడా ఇంకొక 5 నిమిషాల దాకా ఇలా అంటూనే ఉండాలండి. 5 నిమిషాల దాకా ఇలా రోల్ చేస్తూనే ఉండాలి. మనం ఇలా 2 హ్యాండ్స్తోని ఎంత బాగా రోల్ చేస్తే మనకు అంత బాగా అప్పడాలు అయితే వస్తాయండి. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న దాన్ని
హాఫ్ అయితే కట్ చేసుకుందాం. ఈ హాఫ్ తీసేసి పక్కన పెట్టేసి దీన్ని ఆరిపోకుండా పైన ప్లేట్తోనైతే కవర్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మిగతా హాఫ్ ఉంది కదా, దీన్ని అయితే 3 భాగాలు చేసుకుందాం. దీన్ని అయితే ఇలా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోండి, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. కింద అయితే కొంచెం పిండి వేసి ఈ ముద్దను కూడా కొంచెం ఇలా ఇందులో డిప్ చేయండి. డిప్ చేసి పల్చగా మనకు ఎంత వీలైతే అంత పల్చగా అయితే దీన్ని లాటించుకోవాలి. మరీ మందంగా ఉండకూడదండి. ఇలా అయితే లాటించుకోవాలండి. లాటించుకున్నంతో ఇలా ఏదైనా షార్ప్గా ఉండే మూతలు ఉంటాయి కదండి మన దగ్గర అయితే, వాటితోనైతే మనకి ఏ సైజులో కావాల్స్తే ఆ సైజులో, కొంచెం పెద్ద మూతలు ఉంటే కొంచెం పెద్దగా వస్తుంది, లేదు అంటే ఇంత చిన్నగా వస్తుంది. ఇలానే అన్నీ చేసుకోవాలి. సేమ్ అంతే అండి, ఇలా అన్నీ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నాకైతే ఈ మాదిరిగా ఇంత పలచగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇలాగే అన్నీ చేసుకొని అయితే ఆరబెట్టుకోవాలి. మిగతా పిండి అంతా చేసేద్దాము. చూడండి, మనకైతే ఫైనల్గా అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఫ్యాన్ కింద అయితే ఒక 2 రోజులు ఆరబెట్టుకోండి. లేదు ఎండ ఉంది మాకు ఎండలో ఆరబెట్టుకుంటాము అంటే ఎండలో 1 రోజు ఆరిపోయినా సరిపోతాయండి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకైతే అప్పడాలు. నాకైతే కప్పు మినపప్పుకి చూడండి ఒక 30 దాకా అప్పడాలు అయితే వచ్చేసాయండి. చూడండి ఫైనల్గా మనకైతే మినప అప్పడాలు అయితే ఇలా ఆరిపోయాయండి. చూడండి, కొన్ని ఇట్లా వంకర్లు తిరిగాయి, కొన్ని స్ట్రైట్గానే ఉన్నాయి. 1 డే అయితే పట్టిందండి. నాకైతే ఫ్యాన్ కింద అయితే 2 డేస్ పెట్టండి, ఎండలో అయితే 1 డే పెట్టండి. ఎండలో అయితే పెట్టేశాను. ఇవి రౌండ్గా కట్ చేసుకున్న ఇవి మిగతావి ఎడ్జెస్ అండి. వీటిని మళ్ళీ పిండి కలిపి మళ్ళీ ఒత్తలే అన్నమాట. ఈ ఎడ్జెస్ కూడా నేను అలాగే ఉంచేసాను. ఎలా అయినా చుంచుకొని తినడమే కదా, అందుకోసం అలా చేశాను. చూడండి, ఆ ఎడ్జెస్ అయితే తొందరగా ఆరిపోయాయి. చూడండి, ఇలా అంటే తొందరగా ఎలా ఇరిగిపోతున్నాయో. ఇప్పుడైతే వీటిని ఆయిల్లో వేసి అయితే డీప్ ఫ్రై అయితే చేసి చూపిస్తాను. ఇవి ఆరిపోయాయి తెలవాలంటే ఇవి చూడండి, ఇలా అంటే ఎలా సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఆరిపోయినట్టే అన్నమాట ఇవి. వీటిని బాగా ఆరిపోయిన తర్వాత ఒక ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఆరిపోయిన అప్పడాలను ఎప్పుడంటే అప్పుడు వేయించుకుని తినచ్చు. చూస్తున్నారు కదా ఎంత కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ విధంగా మినప అప్పడాలు రెడీ చేసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ అయితే నొక్కండి. వెంటనే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ వినోదాస్ వరల్డ్.